పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలతో పచ్చదనం కరువైంది. పర్యావరణ ప్రేమికులు, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ మధ్య కాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వీకెండ్స్లో ట్రిప్స్కు వెళ్లడం ఈ మధ్య ట్రెండీగా మారుతోంది. ఇలాంటి వారిని ఆహ్వానిస్తోంది జగిత్యాల జిల్లా సారంగాపూర్ అటవీ ప్రాంతం. ఆ మైమరిపించే వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు క్యూ కడుతున్నారు. జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే సారంగాపూర్ అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఎత్తైన వృక్షాలు, పచ్చని చెట్లకు తోడు బతుకమ్మ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చని వాతావరణం మధ్య ఫోటో షూట్లు చేస్తూ సందర్శకులు కాలక్షేపం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రకృతిని చూసేందుకు ఇక్కడికే తరలి వస్తున్నారు. ఎత్తైన భారీ వృక్షాల మధ్య నుంచి రహదారి ఉండటం వాహనదారులను ఆకర్షిస్తోంది. పాటలు వింటూ ఫోటోలకు పోజులిస్తున్నారు సందర్శకులు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి రావడంతో సారంగాపూర్ అటవీ ప్రాంతంలో రద్దీ పెరిగింది. ఖాళీ సమయంలో ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తుంటామని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే మేము పక్కా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతాం. మొత్తం ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా టెన్షన్ పోతుంది, అంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎవ్రీ సండే పిల్లల్ని తీసుకొని కూడా వస్తాం. పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇక్కడికి రావడం. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్యామిలీతో గ్యాదరింగ్స్ కానీ, కిటీ పార్టీస్కి కానీ ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి అందరం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. మేమైతే ఒక దగ్గర ఒక 5-6 ఇయర్స్ నుంచి తెస్తున్నాం. ఇక్కడ సమ్మర్ అయినా వింటర్ అయినా ప్రతి సీజన్ కి మంచిగా ఉంటుంది. చెట్లు, చెరువు అన్ని ఇక్కడ అన్ని ఒకటే కాడ ఉంటాయి కాబట్టి దాన్ని అందరు ఇక్కడికి వచ్చి దిగుతాం ఫోటోస్. పర్యావరణం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటం తమకెంతో సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. పచ్చదనంతో పర్యాటకులు తరలి రావటం వల్ల సారంగాపూర్ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందని వివరించారు. అసలు అంత మ్యారేజ్ షూట్స్ కు, అదే బర్త్డే ఈవెంట్స్ కు, 21st కు చిన్నపిల్లలు అల్లాయిలు అందరు వస్తారు షూట్. డిఫరెంట్ అంటే ఈ ఫారెస్ట్ తోటే మాకు పేరు. పచ్చదనం ఇలా అంత పబ్లిక్ అచ్చుడుకు మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రకృతి అయితే చాలా అందంగా ఉంది. ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్తున్నారు. షూటింగ్ బాగానే జరుగుతుంది, బాగుంది. అందరు బాగా మంది వస్తారు ఇక్కడికి. చాలా అందరు మంది విజిట్ చేసి ఫోటోలు దిగి అందరు వెళ్ళిపోతూ ఉంటారు. బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ వాతావరణం. సారంగపూర్ అంటే ఒక ఫారెస్ట్, చాలా అద్భుతమైన పచ్చదనం. ఇక్కడ దగ్గరున్న ఈ లొకేషన్లకు వచ్చి తిరిగిపోవడం చాలా మంచి అనిపిస్తుంది. సారంగాపూర్ అటవీ ప్రాంతానికి క్రమంగా సందర్శకుల తాకిడి పెరుగుతూ ఉండటంతో మౌలిక సదుపాయాలను కల్పించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.